శ్రీశైల మహాక్షేత్రంలో 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మల్లన్న భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేయాలని మంత్రులు నిర్ణయించారు. ఇలకైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల కలుగకూడదని జిల్లా కలెక్టర్ సమీక్షలు నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైల బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 6 మంది మంత్రుల బృందంతో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 4 మంత్రులు శ్రీశైలం చేరుకుని శివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజులైన ఈ నెల 24, 25, 26, 27 తేదీల్లో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామియమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో వచ్చిన ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మల్లన్న భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేయాలని మంత్రులు నిర్ణయించారు. ఇలకైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల కలుగకూడదని జిల్లా కలెక్టర్ సమీక్షలు నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైల బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 6 మంది మంత్రుల బృందంతో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 4 మంత్రులు శ్రీశైలం చేరుకుని శివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజులైన ఈ నెల 24, 25, 26, 27 తేదీల్లో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామియమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో వచ్చిన ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని, అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం సనాతన ధర్మాలకి అనుగుణంగా, ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి, ఆ నిర్ధారించినటువంటి ముహూర్తాలతోనే ఈ ఉత్సవాలు జరగాలి, జరపడంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా సమన్వయం చేసుకోవాలని ఆదేశం ఇచ్చారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన దాదాపుగా గత సంవత్సరం కన్నా 30% భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి ఇప్పటికే మాకు అంచనాలు ఉన్నాయి. ఈ 30% భక్తులు ఎక్కువ అయ్యే కొంది దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి.
మ్యాన్ పవర్ ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్లలో సమన్వయం రావాలని కూడా చెప్పడం జరిగింది. ప్రధానమైన 4 రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వాలని చెప్పి దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.